వచ్చి విసుకొచ్చేస్తుంది మీరు చేసే పనులకి. తిడితే ఏం చేస్తారు మీరు? మళ్ళీ వెంటనే నేను ఇలా చేసానా అలా చేసానా, అమ్మో నన్ను ఇలా అనేస్తాను, అన్ని మాటలు అనేసావు ఇన్ని మాటలు అనేసావు అని మళ్ళీ ఇంత పెద్ద బాధను చదువుతారు. అవునా? అందుకని మీరు అన్నీ ఏమన్నా పడ్డం నేర్చుకోండి. అమ్మ ఏమన్నా పడాలి, నాన్న ఏమన్నా పడాలి, టీచర్ ఏమన్నా పడాలి. అసలు మీరు తిట్టడాన్ని అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ మిమ్మల్ని పేరెంట్స్ టీచర్స్ పనిష్మెంట్ మీరు అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే లైఫ్లో ఇంకా పెద్ద పెద్ద పనిష్మెంట్ ఉంటాయి మీకు. అంటే అది మేము ఇచ్చేది కాదు, అంటే మీ లైఫ్ మీకు ఇచ్చే పనిష్మెంట్స్ ఉంటాయి. చాలా సిచ్యుయేషన్స్ మనం చాలా బాధ పెడతాయి, చాలా సిచ్యుయేషన్స్లో మనం చాలా ఏడుస్తాం, మనకి ఎవరు తోడు కూడా ఉండరు, మనల్ని ఎవరిని ఓదార్చే వాళ్ళు కూడా ఉండరు. అందుకని మీరు ఎప్పుడైనా సరే ఎవరన్నా ఏదైనా బాధ వస్తే అయ్యో నన్ను వాళ్ళు ఓదార్చాలి, వీళ్ళు ఓదార్చాలి, నన్ను ఎత్తుకుని లాలించాలి, నన్ను అయ్యో అనేసారు, ఇలాంటి థాట్స్ తీసేయండి. అర్థమైనా? ఎప్పుడు ఎవరైనా మనం ఓదార్చాలనే కోరికలు పెట్టుకోకండి. అసలు ఏ చిన్న వచ్చినా సరే ఉంటో బాగుపోయినా ఊరికి ఏడుపు వచ్చేస్తుంది. మనకి చిన్న జ్వరం వస్తే అమ్మో జ్వరం వచ్చేసింది నాకు, ఈ ఏడుపు వలవల మరి ఒళ్ళరాగా జ్వరం వస్తుంది కదా, అది మళ్ళీ వింటర్ వస్తే జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది. ఇవన్నీ చాలా కామను. గాలి వస్తుందండి, గాలి పెంచుకుంటున్నావా, గాలి వదులుతున్నావా, సో అదేదో మనం చెప్పి చేస్తున్నామా, అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతుంది కదా. కష్టాలు సుఖాలు అలాగే తిట్లు పనిష్మెంట్లు ఇవన్నీ కూడా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అంతే, అన్నింటినీ మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే.